జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఐఐటీ మద్రాస్ కొత్త నిబంధనలతో ప్రవేశాలు కోల్పోతున్న దివ్యాంగులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్వర చొరవతో న్యాయం జరిగింది. మార్కుల మెమోలను సవరించి సంబంధిత జీవో ఇవ్వడంతో రాష్ట్రానికి చెందిన 25 మంది విద్యార్థులకు జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందే అవకాశం దక్కింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. ఆ సబ్జెక్టుకు సంబంధించి ఈ అని పేర్కొంటూ మార్కుల జాబితా జారీ చేస్తున్నారు. ఈ ఏడాది జోసా కౌన్సిలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటీ మద్రాస్ నిబంధనలు మార్చింది. ఇంటర్లో కనీస అర్హతగా 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ఇంటర్ బోర్డు అలా ఇవ్వకపోవడంతో పలువురు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో అవకాశాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతి పృథ్వీ సత్యదేవ్ దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించారు. జోసా కౌన్సెలింగ్ పత్రాల పరిశీలన క్రమంలో మెమోలో 4 సబ్జెక్టులకే మార్కులు ఉండడంతో ఐఐటీ మద్రాస్ అధికారులు సీటిచ్చేందుకు నిరాకరించారు. దీంతో సత్యదేవ్ జూన్ 22న సమస్యను మంత్రి లోకేష్ కు వాట్సాప్ ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి విద్యార్థి ఆయన తండ్రి జయరాంతో మాట్లాడారు. మెమోలో ఈ బదులుగా మార్కులతో కూడిన జాబితా ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో 4 సబ్జెక్టుల సరాసరి మార్కుల్ని ఈగా పేర్కొన్న 5వ సబ్జెక్టుకు వేశారు. దాంతో కొత్త మెమో ఇచ్చారు. కానీ ఐఐటీ మద్రాస్ అధికారులు మరో మెలిక పెట్టారు. ఏపీ ప్రభుత్వ జీవో కావాలని స్పష్టం చేశారు. సత్యదేవ్ మరోసారి మంత్రి పేషీలో సమస్య వివరించగా లోకేష్ అధికారులతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని సత్వరమే జీవో విడుదల చెయ్యాలని, అవసరమైతే ఐఐటీ మద్రాస్ అధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. అధికారులు ఆఘమేఘాలపై జీవో జారీ చేయడంతో సత్యదేవ్ కు రౌండ్ 1లోనే సీటు దక్కింది. లోకేష్ ఇప్పించిన ఉత్తర్వు కారణంగా రాష్ట్రానికి చెందిన 25 మందికి జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు దక్కాయి. సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించిన మంత్రికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ విద్యా సంస్థల్లో సీటు తెచ్చుకున్న ఆ విద్యార్థుల్ని నేడు లోకేష్ అభినందించనున్నారు.